అంటే నాకు ఇటీవల కాలంలో చాలామంది హీరోలు వస్తున్నారు, ఇంట్రడ్యూస్ అవుతున్నారు. బట్ ఈ డ్రింకర్ సాయి మూవీలో ఈయన ఇంట్రడ్యూస్ అవ్వడం, నాకేమో బసవరాజు శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సత్యానంద్ గారు మేము ఒక ఫిల్మ్ అనుకుంటున్నామండి, ఆ ఫిల్మ్లోని మాకు అద్భుతమైనటువంటి ఒక హీరో కావాలి అని అడిగారు. మిమ్మల్ని నన్ను అడిగారు. అడిగితే నేను చెప్పాను, ఓకే అండి, నేను చాలా మంచి హీరోని మీకు ఇస్తాను అని చెప్పాను. ఇస్తే మరి ఎవరిని ఇస్తారు అని అడిగారు ఆయన. ఎవరు? బసవరాజ్ శ్రీనివాస్ గారు అడిగారు, ప్రొడ్యూసర్ గారు. అంటే నేను చెప్పాను, ఈ అబ్బాయిని తీసుకోండి, మహా అద్భుతమైనటువంటి, అంటే నా నెక్స్ట్ నా ఫేవరెట్ హీరో మన ధర్మ మహేష్ అని చెప్పాను. అంత ఫేవరెటా అని అడిగారు ఎవరు? శ్రీనివాస్ గారు. ఓకే, అవునండి, అతను అచీవ్ చేస్తారండి, బికాజ్ ఈజ్ వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ పెర్ఫార్మర్. ఎన్ని క్వాలిటీస్ ఒక యాక్టర్కి ఉండాలో అన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక గొప్ప హీరో అండి అతను పెట్టేసుకోండి సార్ అన్నాను. అతను ఇంకేం మాట్లాడలా శ్రీనివాస్ గారు. ఓకే అండి అని సార్, అంతే. అతను సెకండ్ ఆప్షన్కి వెళ్ళాల. అర్థమైందండి. ఇస్మాయిల్ షేక్ గారు, మన బసవరాజు, లహరీధర్, వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్. కిరణ్ తిరుమల శెట్టి గారు డైరెక్టరు. ఎప్పుడైతే ఈయన ఫొటోస్ వెళ్ళాయో అందరూ ఏకగ్రీవంగా ఓకే అన్నారు. అది అదృష్టమే కదా, యునానిమస్గా ఓకే చేశారు. ఆ అదృష్టం మన ధర్మ మహేష్కి ఆ అదృష్టం వరించడం, అది నా అదృష్టం.